తాజా 30 విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ అంటే పెద్దగా ఎవరికీ తెలియకపోవచ్చు. కానీ బీకాంలో ఫిజిక్స్ అంటే మాత్రం జనానికి టక్కున గుర్తొస్తుంది. అంతగా ఈ జలీల్ ఖాన్ పాపులర్ అయిపోయాడు. బీకాంలో ఫిజిక్స్ చదవాలనే ఆలోచన పొరపాటును కూడా ఎవరికి రాదు. ఒక్క జలీల్ ఖాన్కు మాత్రమే వచ్చింది. దీంతో ఆయనకు ఒక ప్రత్యేకమైన గుర్తింపు వచ్చింది. బీకాంలో ఫిజిక్స్ ఇమేజ్తో ఆయన ఇప్పుడు చంద్రబాబు దగ్గర ఓ డిమాండ్ పెట్టినట్లుగా తెలుస్తోంది. జలీల్ ఖాన్ వైసీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. కానీ ఆ తర్వాత టీడీపీలో చేరారు. టీడీపీలో చేరేటప్పుడు ఆయన తనకు మంత్రి పదవి ఖచ్చితంగా ఇవ్వాలనే డిమాండ్ పెట్టినట్లు వార్తలొచ్చాయి. పలుమార్లు చర్చలు జరిపిన తర్వాత జలీల్ ఖాన్ టీడీపీలో చేరారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కేబినెట్లో మార్పులు చేర్పులు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు ఏప్రిల్ 2ను ఆయన ముహూర్తంగా నిర్ణయించినట్లు వార్తలొస్తున్నాయి. బాబు మంత్రివర్గంలో ప్రస్తుతం 6 ఖాళీలు ఉన్నాయి. భవిష్యత్ అవసరాల దృష్ట్యా 1-2 ఖాళీలు అట్టిపెట్టి మిగిలిన వాటిని భర్తీ చేస్తారని తెలుస్తోంది. అంటే 4 మంత్రివర్గంలో స్థానం దక్కుతుంది. ఇప్పుడున్న వారిలో 4 తొలగిస్తారని కూడా వార్తలొస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా 8 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. వీరిలో నారా లోకేష్, భూమా అఖిలప్రియలకు ఇప్పటికే బెర్త్ కన్ఫర్మ్ అయింది. ఒక మైనారిటీకి మంత్రి పదవి రావడం ఖాయంగా కనిపిస్తోంది. టీడీపీ తరపున ఒక మైనారిటీ ఎమ్మెల్యే కూడా లేరు. కదిరి ఎమ్మెల్యే చాంద్ బాషా, విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే జలీల్ ఖాన్లు వైసీపీ తరపున గెలిచి టీడీపీలోకి చేరారు. వీరు కాకుండా షరీఫ్ అని ఒక ఎమ్మెల్సీ ఇప్పుడు టీడీపీలో ఉన్నారు. ఈ ముగ్గురిలో ఒకరికి మంత్రి పదవి ఖాయమని భావిస్తున్నారు. ముగ్గురిలో షరీఫ్ సీనియారిటీ కంటే కూడా పాపులారిటీ ఎక్కువ ఉన్న జలీల్ ఖాన్కు మంత్రి పదవి రావచ్చని అంచనా వేస్తున్నారు. నిజానికి రాయలసీమలో ముస్లింలు ఎక్కువగా ఉన్నారు. ఈ పాయింట్ను దృష్టిలో పెట్టుకుంటే చాంద్ బాషాకు మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంది.